హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేసుకుందాం. చూడండి, కర్రీ కావాల్సినవి టమాటో మిక్స్ చేసి పెట్టుకున్నాను, అల్లం పేస్టు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలండి. ఇట్లా ఎర్రగా వేగితేనే మీకు కర్రీ కలర్ బాగా వస్తుందండి. ఇప్పుడు టమాటా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసేసుకున్నాను. వేసుకొని అది బాగా వేగాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలి. చూసారా, ఇట్లా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు వేగనిచ్చి తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 5 అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను. 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది బాగా వేగాక ఇప్పుడు నేను జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, పట్టా లవంగా, ధనియాలు మిక్స్ చేసి పెట్టుకున్నానండి. అది మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవంతా కలిపేసి మిక్స్ చేసుకున్నానండి. అవి వేసుకోవాలి ఇప్పుడు. అది గ్రేవీ బాగుంటుంది. జీడిపప్పు, కొబ్బరి వేసుకుంటే కొంచెం బాగుంటుందని కొబ్బరి కొంచెమే వేసాను. ఇప్పుడు అవి వేసేసి బాగా కలిపి పెట్టి చూడండి, అవి టమాటా బాగా వేగాక వేసుకోవాలండి. పచ్చి వాసన పోవాలి. అది పోయాక ఆ గ్రేవీ వేసేసుకొని ఇది కొంచెంసేపు మూత పెట్టేసుకొని బాగా వేగనిద్దామండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. చూడండి, ఇట్లా వచ్చింది కదా, బాగా వేగిపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను చికెన్ ఫస్టే బాగా కడిగి ఆవిరి మీద ఉడకబెట్టి పెట్టేశానండి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఆవిరి మీదే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే, అందులో చికెన్లో వేసున్నాం కదా మనం ఫస్టేను, అందుకోసమని ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. తర్వాత మీకు తక్కువైతే మళ్ళీ వేసుకుందరు, కానీ కొంచెం తక్కువే వేసుకోండి. తక్కువైనా తినొచ్చు కానీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే అసలు తినలేమండి. అందుకోసం అని చెప్పి కారం 1.5 టేబుల్ స్పూన్ వేసాను. పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం అని చెప్పి 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆల్రెడీ కారంలో కూడా మిరపకాయల్లో ధనియాలు కూడా వేసి నేను మిషన్ ఆడిచ్చానండి. ఇది కొన్న కారం కాదు, ప్యాకెట్ కారం కాదు, మిషన్ పట్టించిందేను. అందుకోసం అని చెప్పానని అందులో కూడా ధనియాలు వేసుకున్నాను. చూడండి, బాగా వేగిందా, ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని ఒక 1 మినిట్ అట్లా అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి, కొంచెం వాటర్ కలుపుకుంటే కొంచెం కలిగి పెట్టుకొని అట్లా మూత పెట్టేసుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా అది మసాలా అంతా చికెన్కి బాగా పట్టుద్ది అనమాట. చూడండి, ఇట్లా వచ్చేసింది. ఈ గ్రేవీ దోశకి, చపాతీకి, రైస్లో కూడా బాగుంటుందండి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ ఉంచండి చాలు. చికెన్ కర్రీ రెడీ. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఆహా, ఓకేనా? ఇప్పుడు అయిపోయిందండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. రెడీ చికెన్ కర్రీ.